ఆదాయం 2 అని చూసి భయపడుతున్నారా? అయితే మీరు ఒక ముఖ్యమైన సత్యాన్ని ఇంకా తెలుసుకోలేదు. కర్కాటక రాశివారికి 2026 ఉగాది పంచాంగం ప్రకారం ఆదాయం 2, వ్యయం 7, రాజపూజ్యం 6, అవమానం 3 అని చెప్పబడింది. ఈ సంఖ్యలను చూసిన వెంటనే చాలామంది మనసులో ఒక భయం మొదలవుతుంది. నా ఆదాయం తక్కువగా ఉంటుందా? నా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు వస్తాయా? ఈ సంవత్సరం కష్టంలా ఉంటుందా? కాని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన సత్యముంది. ఈ ఆదాయం వ్యయం సంఖ్యలు మీ జీవితానికి తుది తీర్పు కాదు. ఇవి కేవలం మీ రాశి ఆధారంగా ఉన్న ఒక సాధారణ సూచన మాత్రమే. ఎందుకంటే మీ జీవితంలో జరిగే నిజమైన ఫలితాలను నిర్ణయించేవి కేవలం రాశి మాత్రమే కాదు, మీ లగ్నం, మీ దశ, మీ అంతర్దశ మరియు మీ వ్యక్తిగత జాతక స్థితి. ఉదాహరణకు, ఒకే కర్కాటక రాశి ఉన్న ఇద్దరు వ్యక్తులను తీసుకుంటే వారిలో ఒకరికి గురుదశ నడుస్తుంటే మరొకరికి శనిదశ నడుస్తుంటే వారి ఫలితాలు పూర్తిగా వేరుగా ఉండవచ్చు. అందుకే ఆదాయం 2 అని అంటే మీరు సంపాదించలేరు అని కాదు. దాని అసలు అర్థమేమిటంటే ఈ సంవత్సరం మీరు సంపాదించే డబ్బు కొన్ని ముఖ్యమైన అవసరాల కోసం ఖర్చు కావచ్చు. కాని ఆ ఖర్చులు నష్టాలు కాకపోవచ్చు. అవి మీ భవిష్యత్తుకు పునాది వేసే ఖర్చులు కావచ్చు. ఉదాహరణకు, ఇంటికోసం ఖర్చు చేయడం, కుటుంబం కోసం ఖర్చు చేయడం, లేదా మీ జీవితాన్ని మెరుగుపరిచే ఒక నిర్ణయం కోసం ఖర్చు చేయడం. ఇవి నష్టాలు కాదు, ఇవి మీ జీవితాన్ని మరింత బలంగా చేసే పెట్టుబడులు. ఇక్కడ మీరు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం, మీ రాజపూజ్యం సంఖ్య 6గా ఉంది. దీని అర్థమేమిటంటే ఈ సంవత్సరం మీరు ఇతరుల నుండి గౌరవాన్ని పొందే అవకాశాలున్నాయి. మీ విలువను గుర్తించే పరిస్థితులు రావచ్చు. మీరు చేసే పనికి గుర్తింపు రావచ్చు. అంటే ఆర్థికంగా కొన్ని ఒత్తిడులు ఉన్నా కూడా మీ వ్యక్తిత్వం, మీ స్థానం, మీ గౌరవం పెరిగే అవకాశాలున్నాయి. మరియు కర్కాటక రాశివారికి ఒక ప్రత్యేకమైన బలముంది. అది ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా కూడా తిరిగి నిలబడే మానసిక శక్తి. ఈ సంవత్సరం మీ జీవితంలో కొన్ని బాధ్యతలు పెరిగే అవకాశముంది. కాని ఈ బాధ్యతలే మీ జీవితాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. గుర్తుంచుకోండి, ప్రతి గొప్ప నిర్మాణం మొదలయ్యే ముందు పునాది బలంగా నిర్మించబడుతుంది. అలాగే ఈ సంవత్సరం మీ జీవితంలో జరుగుతున్న మార్పులు మీ భవిష్యత్తును మరింత బలంగా చేయడానికి ఒక ప్రక్రియ కావచ్చు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీ మీద మీకు నమ్మకముంచండి. మీ నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. మీ ప్రయత్నాన్ని ఆపకండి. ఎందుకంటే గ్రహాల ప్రభావం ఒక దిశను మాత్రమే చూపుతుంది. కాని మీ జీవితాన్ని నిర్మించేది మీ ధైర్యం, మీ విశ్వాసం మరియు మీ ప్రయత్నం. ఇలాంటి జ్యోతిష్యానికి సంబంధించిన స్పష్టమైన మరియు నిజమైన విషయాలను తెలుసుకోవడానికి ఆస్ట్రో సౌత్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.